నీవు ఆశీర్వాదంగా ఉందువు అని దేవుడు ఆనాడు అబ్రహాం గారికి సెలవిచ్చి ఉన్నాడు. ఆ రీతిగానే అబ్రహాం గారు జీవించాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ప్రియమైన ప్రజలారా, ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు నేను మనం ఆశీర్వాదకరంగా మార్చబడాలని దేవుని ఉద్దేశం. మనము ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే ఆశీర్వాదమును మనము పొందుకొని ఆ ఆశీర్వాదమును మనం ఇతరులకు పంచాలి అంటే దేవుని మాట మనం వినాలండి, దేవుని చిత్తములో మనం బ్రతకాలండి, దేవుని నియమములో మనం బ్రతకాలండి. దేవుని యొక్క గ్రంథము, పరిశుద్ధ లేఖనాలు ఏమి సెలవిస్తున్నాయి, దేవుడు ఏమి చేయమన్నాడు, ఏమి చెయ్యొద్దన్నాడు, వేటిని చేయమన్నాడు, వేటిని మానుకోమన్నాడు, ఎలా జీవించమన్నాడు అని మనము ఈ పరిశుద్ధ గ్రంథం ఆమూలాగ్రంగా స్టడీ చేసి మన బ్రెయిన్లో ఎక్కించుకొని మన మనసులో ఉంచుకొని ఈ ధర్మశాస్త్ర ప్రకారం మనం జీవించినట్టు